హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల డాక్టర్ సి ఆనందరామం గారి గుళ్ళో వెలసిన దేవతలు. ఈరోజు మొదటి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కెవ్వున కేక పెట్టి లేచి భర్తను గట్టిగా కౌగలించుకుంది పావని వణికిపోతూ. విఠల్ పావనిని పొదివి పట్టుకుని, ఏం జరిగింది పావని అన్నాడు. పావని సమాధానం చెప్పలేకపోతోంది. శరీరమంతా చెమటలు పడుతున్నాయి. విఠల్ని చుట్టిన చేతులు వణికిపోతున్నాయి. అతని హృదయానికి మరింత హత్తుకుపోతూ కాతర స్వరంతో, నన్నిలా మీకు దగ్గరగా మరి కాసేపు ఉండనీయండి అంది. విఠల్ నవ్వి, కాసేపేం కర్మ, ఎంతసేపైనా ఉండు, ఎప్పుడూ ఉండు. కాని ఏం కల వచ్చింది? ఈ మధ్య తరచుగా నువ్విలా ఉలిక్కిపడి లేస్తూనే ఉన్నావు. కలలకే ఇలా అయిపోతే ఎలా అన్నాడు. కలేనా అది? అబ్బా, కలలోనైనా ఆ క్షోభ భరించలేనండి అంది పావని. ఏం కలో చెప్పు. సరళ ఎక్కడి నుండో దీనంగా అక్కయ్యా రా అని పిలుస్తోంది. ఆ పిలుపు కాదనలేక వెళ్ళిపోతున్నాను నేను. మీరు దూరంగా నిలబడిపోయారు. మీరు నన్ను పిలిస్తే మీ దగ్గరకు వచ్చేదాన్నేమో, కాని మీరు నన్ను పిలవటం లేదు. నా దగ్గరకు రావాలని ప్రయత్నించటం లేదు. కోపంగా చూస్తూ, బాధగా కన్నీళ్లు కారుస్తూ నాకు అందరాని దూరాన నిలిచిపోయారు. నేనొక్కదాన్నే పిచ్చిదానిలాగా ముందుకు పోతున్నాను. నా గుండెలు పగిలిపోతున్నా, ఏడుపు ముంచుకొస్తున్నా అలాగే ముందుకు పోతున్నాను. అబ్బా, ఏమి నరకమది! నా వల్ల కాదండి, మిమ్మల్ని వదిలిపోలేను. పిచ్చి పావని, ఏం మాటలివి? నన్ను వదిలి ఎక్కడికి పోతావు? ఎందుకు పోనిస్తాను? మరి అలా దూరంగా నిలిచిపోరుగా, నాతో పాటు వస్తారుగా. భలే దానివి, నువ్వు పిచ్చిదానివై ఎక్కడికో పరిగెడుతూ నన్ను నీతో రమ్మంటావా? నీ పిచ్చి కుదిర్చి నిన్నే నా దగ్గరకు రప్పించుకుంటాను అన్నాడు విఠల్. కాలింగ్ బెల్ మోగింది. పావని భయంతో విఠల్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఛ, ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్గా పనిచేస్తూ ఇలా అయిందానికి కాందానికి ఉలికిలికి పడుతున్నావేంటి? ఎవరైనా నవ్వుతారు. చెయ్యొదులు, ఏంటో ఎవరో చూడ్ని. ఇంతలో వీధిలో నుండి టెలిగ్రామ్ అన్న కేక వినిపించింది. పావని విఠల్ చెయ్యి వదిలేసి భయంగా చూసింది. విఠల్ నవ్వి లేచి వెళ్లి సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు. టెలిగ్రామ్ చదువుతూ అదొక రకంగా మారిపోయిన విఠల్ ముఖం చూసి, ఏం జరిగిందండి? ఎవరిచ్చారు టెలిగ్రామ్ అని అడిగింది పావని ఆందోళనగా. విఠల్ మాట్లాడకుండా టెలిగ్రామ్ పావని చేతిలో పెట్టాడు. ఆ టెలిగ్రామ్ పావనికే. అక్కయ్యా, చివరిసారి ఒక్కసారి నన్ను చూడడానికి రావు? సరళ. టెలిగ్రామ్ చదివి పాలిపోయిన ముఖంతో విఠల్ను చూసింది పావని. అప్పటికి విఠల్ కూడదీసుకున్నాడు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. చూశావా, ఎంత మంచి వార్త విన్నామో? ఒకసారి వెళ్ళిరా, ఇక మీదట ఇలాంటి పిచ్చి కలలు రావు అన్నాడు. పావని బెంగగా, వెళ్ళిరా అంటున్నారా? మీరు నాతో రారా అంది. పల్లెటూరి బడుద్దాయిలా మాట్లాడకు. నాకు అర్జెంటు కేసులున్నాయి. ఎలా రాగలను? ఆ మాత్రం ఒక్కదానివి వెళ్ళలేవు? వెళ్ళను, ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళను. అయితే మానేయ్. మానను. సరళ ఇలా పిలుస్తుంటే వెళ్లకుండా ఉండలేను. ఏం చేస్తావైతే? వెళ్తాను మీతో కలిసి. నాకు తీరుబడి లేదంటుంటే? మీరు రాకపోతే ఇక్కడే ఉండి సరళ కోసం బెంగ పెట్టుకుని చచ్చిపోయి ఒక్కదాన్నే శాశ్వతంగా మళ్ళీ తిరిగి రాని దూరానికి వెళ్ళిపోతాను. పావని. విఠల్ పావని నోరు గట్టిగా మూశాడు. ఛ, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావు. ఇలాంటి పాడు మాటలంటే ఏమొస్తుంది నీకు? నన్నిలా చిత్రవధ చేస్తే మీకు మాత్రం ఏమొస్తుంది? మహాతల్లి, చంపకు. నేనొస్తాలే, కానీ 1-2 రోజుల కంటే నేనెక్కువ ఉండడానికి వీల్లేదు. అవసరమైతే అన్ని ఏర్పాట్లు చూసి నిన్నక్కడ ఉంచి వస్తాను. అలాగే, ముందు బయలుదేరండి. మిమ్మల్ని పంపించి నేనక్కడుంటానేంటి? వీలైతే సరళను మనతో తీసుకొచ్చేద్దాం అన్నాడు విఠల్. నిజంగా మీరెంత మంచివారండి అంది పావని. మంచివాణ్ణి కాను, స్వార్థపరుణ్ణి. సరళనిక్కడికి తీసుకురాకపోతే నిజంగా నీ కలలోలాగా నువ్వు సరళను వెతుక్కుంటూ నన్ను వదిలి వెళ్ళిపోతావేమో తలుచుకుంటేనే భయం వేస్తోంది అన్నాడతను. కిలకిల నవ్వింది పావని. ఆ స్వార్థం అలాగే 10 కాలాల పాటు ఉండనివ్వండి. ఆ మాత్రం స్వార్థం లేకపోతే
జీవితంలో మాధుర్యం లేదు. టెలిగ్రామ్ కేక విని నిద్రలో కంగారుగా లేచి కూర్చున్న పద్మావతి కొడుకు ఎంతకూ సంగతి చెప్పకపోవడంతో ఉండబట్టలేక, విఠల్, టెలిగ్రామ్ ఎక్కడ్నించిరా అని కేక పెట్టింది. పావని, విఠల్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విఠల్ పావనికి కళ్లతోనే ధైర్యం చెప్పి తల్లి దగ్గరకు వెళ్ళాడు. సరళ ఒక్కసారి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చిందమ్మా. మ్రాన్పడిపోయింది పద్మావతి. తన వంక నిర్ఘాంతపోయి చూస్తోన్న పద్మావతి చూపులు తప్పించుకుంటూ, పావనిని తీసుకెళ్తున్నాను అన్నాడు విఠల్. పద్మావతి సమాధానం చెప్పలేదు. వరండాలో మంచం మీద కూర్చుని అంతా వింటోన్న వెంకట్రావు మాత్రం, కుటుంబానికి మచ్చలా పుట్టింది మొదనష్టపుది అన్నాడు కసిగా. ఈ మాటలు పావని విందేమోనని లోపలికి చూశాడు విఠల్. పావని వింది. పళ్ల మధ్య నలుగుతోన్న పెదవి రక్తం చిమ్ముతోందప్పుడే. పావనిని చూస్తే ఎంత జాలి కలిగినా పెదవి విప్పి తండ్రినేమీ అనలేకపోయాడు విఠల్. మనసులో ఎంత మంటగా ఉన్నా బయలుదేరడానికి వీల్లేదని కొడుకుతో అనగలిగే శక్తి ముసలాయనికి లేకపోయింది. పావని వెళ్తోందంటే సంతోషించినవాడు రవి ఒక్కడే. ఇంటర్ సీనియర్ చదువుతున్నాడు రవి. వచ్చిరాని వయసులో అతడు చేసే అల్లర్లకన్నిటికీ అంకుశంలా అడ్డు తగులుతుంది పావని. కాలేజీకి వెళ్తున్నాడో లేదో కనుక్కుంటుంది. కాలేజీ ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో తిరిగితే ఎలాగో కనిపెట్టి చివాట్లు పెడుతుంది. ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టనివ్వదు. అన్నిటికీ లెక్కలు అడుగుతుంది. లోపల మురిసిపోతూ, ఎప్పుడు వెళ్తున్నావు వదినా అన్నాడు రవి. ఏం నాయనా, హాయిగా బలాదూర్ తిరుగుదామనా? జాగ్రత్త, 4 రోజుల్లో తిరిగొస్తాను. ఈలోపుగా ఏమైనా ఘనకార్యాలు చేశావంటే చక్రవడ్డీతో సహా బదులు తీరుస్తాను. నవ్వుతూనే బెదిరించింది పావని. పోని 4 రోజులైనా పర్వాలేదు, వదిన చండశాసనం లేకుండా అనుకుంటూ హుషారుగా వెళ్ళిపోయాడు రవి. అనుపమ మాత్రం దిగులుగా, నువ్వు లేకపోతే నాకు తోచదు వదినా అంది. ఆ మాట నిజమని పావనికి తెలుసు. అందుకే అనుపమ మూడ్సు మార్చాలని పరిహాసంగా, రేపొద్దున్న పెళ్ళైతే పారిపోవు ఇక్కడ్నుంచి అంది. అనుపమ నవ్వి, పో వదినా, పెళ్ళైనా నీ దగ్గరికే వచ్చేస్తాను అంది. వద్దు తల్లి, హాస్యంగానైనా అంత మాట అనకు. భలేదాని వదినా, నా సంగతి నీకు తెలీదు. అలాంటి సాహసాలు నేను చెయ్యగలనా? వదిన సర్దుకుంటుంటే కూడా ఉండి సాయం చేయసాగింది అనుపమ. ఏంటో, ఎక్కడ లేని విడ్డూరాలు ఇలాంటి అప్రాచ్యపు గోలలన్నీ మా ఇంటి మీదకే రావాలి. ఏదో సంప్రదాయం గల కుటుంబమని చేసుకుంటే. ఏదో సణుగుతూనే ఉంది పద్మావతి లోపల నుంచి. పావని దేనికి సమాధానం చెప్పలేదు. పద్మావతి 4 ఊరగాయ సీసాలు తెచ్చి పావన ముందు పెట్టింది. ఇవి 4 రకాల ఊరగాయలు. సరళకు ఊరగాయలంటే ప్రాణం. పాపం ఏ స్థితిలో ఉందో, తీసుకెళ్ళు. అనుపమ తల వంచుకుని తల్లికి కనబడకుండా పావనిని చూసి నవ్వింది. పావని మాత్రం బుద్ధిగా, అలాగే అత్తయ్యా అని ఆ సీసాలు బ్యాగ్లో సర్దుకుంది. ఇలా చూడు, నువ్వక్కడ ఎక్కువ రోజులుండిపోకు, వెంటనే వచ్చేయ్. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఒక్క క్షణం గడవదు. నా వల్ల కాదు అందావిడ. అలాగే, పోనీ నన్ను రమ్మంటావా అని అడిగింది మళ్ళీ పద్మావతి. కంగారు పడింది పావని. ఎందుకత్తయ్యా, పర్వాలేదు, నేను త్వరలో వచ్చేస్తాను. అది కాదే, అక్కడ సరళ ఏ స్థితిలో ఉందో దాన్ని చూసి నువ్వేమైపోతావో అది నా బెంగ. అత్తగారి అభిమానానికి మనసు కరిగిపోయింది పావనికి. ఆవిడకు ఎంత చాదస్తమో అంత మంచి మనసు. అందుకే ఆవిడ్ని గౌరవిస్తూ ఆ చాదస్తాన్ని భరించగలుగుతోంది. విఠల్ టాక్సీ తీసుకొచ్చాడు. అత్తగారికి నమస్కారం చేసి వెంకట్రావుతో భయంగా వెళ్తున్నానని చెప్పి గుమ్మంలో నిలబడ్డ అనుపమకు చెయ్యి ఊపి బయలుదేరింది పావని. ధన్ ధన్ అని చప్పుడు చేస్తూ పరిగెడుతున్న రైలు చక్రాలు తన మనసు మీద నుంచే పరిగెడుతున్నంత క్షోభతో ఉంది పావనకి. సరళను తలుచుకోగానే మనసు గతంలోకి వెళ్ళింది. రామాపురానికి మకుటం లేని మహారాజు జగన్నాథం గారి కూతురు సరళ ఈనాటికి ఇలాంటి దీన పరిస్థితిలో చిక్కుకుంటుందని ఎవరు ఊహించగలరు? పావనిని అర్జెంటుగా తీసుకురమ్మని మనిషిని పంపాడు జగన్నాథం. కంగారు పడుతూ బయలుదేరింది పావని. పావని రాగానే తల్లి సుందరమ్మ పావనిని కౌగలించుకుని బావురుమని ఏడ్చింది. ఏం జరిగిందమ్మా? అంతా కులాసాగా ఉన్నారా? ఏదీ అర్థం కాక ఆందోళనగా అడిగింది పావని. ఏం చెప్పమంటావే, నీ చెల్లెలు ఆ హరిజనుణ్ణి చేసుకుంటానని కూర్చుంది. ఈ ఊళ్ళో ఇక తలెత్తుకు బ్రతకగలమా చెప్పు? విషయం అర్థమైంది పావనికి. సరళ హరిబాబును చేసుకుంటానని ఇంట్లో చెప్పి ఉంటుంది. ఈ విషయం తల్లిదండ్రులకు కలిగించినంత ఆశ్చర్యం పావనికి కలిగించలేదు.
రామాపురం పల్లెటూరైనా ఆ ఊళ్ళో చాలామంది టౌన్కు వెళ్లి చదువుకునేవారు. ఎల్లయ్య కూడా కష్టపడి కడుపు కట్టుకుని తన కొడుకు హరిబాబును చదివించాడు. హరిబాబు కులానికి హరిజనుడైనా చూడడానికి బాగుంటాడు, తెలివైనవాడు. ఒకే ఊరువాళ్లు కావడంతో సహజంగా సరళ హరిబాబుల మధ్య చనువు ఏర్పడింది. హరిబాబును సరళ ప్రేమించడంలో విడ్డూరమేమీ కనిపించలేదు పావనికి. కాని ఆ మాట ఏదో ఘోరం జరిగిపోయినట్టు గోల పెడుతున్న తల్లిదండ్రుల ముందు అనలేకపోయింది. ఎలాగైనా దానికి నచ్చ చెప్పవే అంది తల్లి. సరళ పేరుకు మాత్రమే సరళ, మహామొండిది. పావనిని నోరెత్తనియ్యకుండా తనే మొదలుపెట్టింది. ఈ అన్యాయం చూడక్కయ్యా, నేనేం తప్పు చేశాను? అందమైనవాడు, మంచివాడు, చదువుకున్నవాడు. అలాంటివాణ్ణి చేసుకుంటానంటే కులాల ప్రస్తావన తెచ్చి కాదంటారు. కులంట, కులం ఎక్కడుంది కులం? మొన్నెవరో ఆఫీసర్ వస్తే ఆయన యానాదివాడని తెలిసి నాన్న నెత్తిన పెట్టుకుని ఇంట్లో సకల మర్యాదలు చెయ్యలేదు. అప్పుడేమైపోయింది ఈ కులం? ఎల్లయ్య బీదవాడు కావడంతో తన కళ్ల ముందు కూలి పని చేసుకుంటూ కనిపించడంతో కులం సంగతి గుర్తుకొచ్చింది. నేను హరిబాబునే చేసుకుంటాను. ఏం చేస్తారే? ఆస్తిలో భాగమియ్యనంటారు, అంతేగా అంది సరళ. పావని నోరు మెదపలేకపోయింది. సరళ హరిబాబుల ఈడుజోడు చాలా బావుంటుంది. పోనీ ఈ పెళ్లి జరిగితేనే? జంకుతూనే తల్లితో అందామాట. పోనీ సరళ కోరినట్టే చెయ్యకూడదమ్మా, హరిబాబుకేం తక్కువైంది అంది. సుందరమ్మ గుండె బాదుకుని, నీక్కూడా మతిపోయిందా ఏంటే? దానికేదో నచ్చ చెబుతావని పిలిస్తే ఆయన ఎవరినైనా బతకనిస్తారా అంది. చిచి, నా కూతురు ఆ హరిజన కొడుకును పెళ్లి చేసుకుందని నలుగురికి ఎలా చెప్పుకోను? మళ్ళీ నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగను? రంకెలు వేశాడు జగన్నాథం. ఆయనకు ప్రధానంగా కావలసింది నలుగురిలో తలెత్తుకోవడం. పావని సరళకే నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. పోనీ సరళ, నువ్వే మనసు మార్చుకోరాదు. ఎంత గొడవ జరుగుతోందో చూస్తున్నావుగా. సరళ పావనిని విచిత్రంగా చూసింది. అక్కయ్యా, నువ్వు ఎంఏ పాసయ్యి లెక్చరర్గా పనిచేస్తున్న నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా? నిష్కారణంగా నా మనసు చంపుకోవాలా? ఎందుకు? గొడవలు జరుగుతాయనా? నేను నిజంగా న్యాయమని నమ్మిన దానికోసం ఈ మాత్రం ఎదుర్కోలేనా? పిరికిదానిలా అయిందానికి కాందానికి తలవంచి బ్రతుకంతా జీవోత్సవంలా గడపమంటావా? తనకంటే ఎంతో చిన్నదైన సరళ ఎంతో ఎదిగిపోయి కనిపించింది పావనికి. చదువు పూర్తి కాగానే తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకుని భర్తను ప్రేమిస్తూ సంసారపక్షంగా అత్తింట్లో కలిసిపోయిన పావనికి సరళ కొత్తగా వింతగా ఉంది. అయినా సరళ మాటల్లో నిజాలని పావని విజ్ఞానం కాదనలేకపోతోంది. సరళను ఏ విధంగానూ లొంగదీసుకోలేనని అర్థమైంది జగన్నాథానికి. పట్టుదల హెచ్చింది. మాలగూడెంలో పెద్దలకు కబురు పెట్టాడు. పరుగు పరుగున వచ్చారు వాళ్ళు. దండాలు దొరా అంటూ. ఏరా, పెద్ద మొనగాళ్లైపోతున్నారు? మా ఇంటి పిల్లని పెళ్లి చేసుకుంటారా? అదేంటి దొరా, మీ పిల్లను మేమేడ భరిస్తాం, మాకెందుకీ బెడదా? భయపడిపోతున్నారు అప్పుడే ఏం జరిగిందో అని వాళ్ళు. మీ ఎల్లయ్య కొడుకు హరిబాబు సంగతి చూడండి. చదువుకున్నానని కళ్ళు నెత్తిమీదకొచ్చినాయి. వెంటనే కులం పిల్లతో పెళ్లి చేసేయండి, లేకపోతే మర్యాద దక్కదు హుంకరించాడు జగన్నాథం. గడగడలాడిపోతూ వెళ్ళిపోయారా జనం. జగన్నాథం పొలాల్లో కూలి చేసుకుంటేగాని గడవని జనం. ఆ కూలి లేని రోజుల్లో జగన్నాథం దగ్గర అప్పులు తెచ్చుకుంటే కాని గడవని జనం. అప్పటికప్పుడే కులం పెద్దలు హరిబాబును పిలిపించారు. అవును, నేను సరళను పెళ్లి చేసుకుంటాను అని నిర్భయంగా చెబుతున్న హరిబాబును చూసి కులం పెద్దలతో పాటు ఎల్లయ్య కూడా గుండె బాదుకున్నాడు. ఏటేటి, జగన్నాథంగోరి బిడ్డనే? ఆర్ని కాదని ఈ ఊళ్ళో బతుకుదావనే? ఏంటే ఎల్లయ్య, చదివినోడు అంటివి, ఇట్లా తయారయ్యాడేంటి నీ కొడుకు అన్నారు. ఎల్లయ్య గుటకలు మింగాడు. ఏం సమాధానం చెబుతాడు? కడుపు కట్టుకుని కొడుకుని చదివించగలడు, కాని పెద్దలను ఎదిరించగలడా? జగన్నాథంగారిని కాదనగలడా? ఏట్రా ఇదంతా అమాయకంగా అడిగాడు కొడుకుని. తండ్రి ముఖం చూస్తుంటే జాలితో కడుపు తరుక్కుపోయింది హరిబాబుకి. తండ్రి తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అతనికి బాగా తెలుసు. ఉరేయ్, మనకి చక్కటి ఇల్లు, 2 పూట్ల తిండి, నీకో చక్కని బిడ్డ, బాలే వెళ్తదిరా బతుకు అనేవాడు కలల్లో తేలిపోతూ. వెర్రి తండ్రి. కనీసం కలల్లో అయినా కూడు గూడు మించి ఊహించలేడు. అవి 2 లభిస్తే స్వర్గంలో ఉన్నట్టే అనుకుంటాడు.
జీవితం గురించి ఇంకేమీ తెలీదు. తప్పేం లేదయ్యా. ఆ అమ్మాయికిష్టమైంది, నాకిష్టమైంది. ఉద్యోగాలు చేసుకుని హాయిగా బ్రతుకుతాం ధైర్యంగా అన్నాడు హరిబాబు. వాళ్ల మధ్య పిడుగుపడినట్టే అయిందందరికీ. ఈలేదు, ఎంతమాత్రం ఈలేదు. ఎలయ్యా, పంతులయ్యనడిగి లగ్గం పెట్టించు. మన నాగికి ముడెట్టేద్దాం. ఏకగ్రీవంగా తీర్మానించారందరూ. ఎల్లయ్య మాట్లాడకుండా ఊరుకున్నాడు. తననేం చెయ్యగలరనే ధీమాతో హరిబాబు కూడా పట్టించుకోలేదు. హరిబాబు టౌన్కు పారిపోయి ఉంటే నిజంగానే ఎవరూ ఏమీ చెయ్యలేకపోయేవారు. కాని జనుల మూర్ఖత్వం దేన్నైనా బలి తీసుకోగలదని ఊహించలేని హరిబాబు సరళను ఒక్కదాన్ని ఊళ్ళో వదిలి వెళ్లలేక ఊళ్ళోనే ఉండిపోయాడు. ఎల్లయ్యతో కాని హరిబాబుతో కాని ఏమీ మాట్లాడకుండానే కులం పెద్దలు హరిబాబు పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. పెళ్లికూతురు బంధువుల పిల్ల నాగలక్ష్మి సిద్ధంగానే ఉంది. ఆ పిల్లతోనూ ఎవరూ మాట్లాడలేదు. దాని ఇష్టానిష్టాలు కనుక్కోలేదు. కులం, కట్టుబాటు ఎవరు కాదనగలరు? ఇదంతా చూసి హతాశుడయ్యాడు హరిబాబు. తన వాళ్లంతా ఒక కట్టుగా నిలబడి తనకు అండగా ఉంటే జగన్నాథంగారి అహాన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదు. కాని మూర్ఖత్వంలో మగ్గిపోయే తనవాళ్లే తనకు శత్రువులైపోయారు. ఈ పెళ్లి నేను చేసుకోనంటే చేసుకోను అని అరిచాడు. వెంటనే 10-15 బాణాకర్రలు గాల్లోకి లేచాయి. హరిబాబు వంటిమీద దెబ్బల వర్షం కురిసింది. ఒక్కడు ఆ జనాన్ని కల్లుమైకల్లో అజ్ఞానపు మైకాన్ని రంగరించి పీకలిదాకా తాగి మత్తెక్కి తమ మేలేదో తామే తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఆ జనాన్ని ఏం చెయ్యగలడు? తెలివి తప్పి కూలిపోయాడు. అతన్నలాగే మోసుకొచ్చి పీటల మీద కూలేశారు. వెనక మరొకడు పడిపోకుండా పట్టుకున్నాడు. బాజాలు మోగాయి. పురోహితుడే పెళ్లికూతురు మెడలో మంగళసూత్రం కట్టేశాడు. పెళ్లిపాటలు పాడారు. ఆడంగులు నవ్వుకున్నారు, చలోక్తులు విసురుకున్నారు. పెళ్లితంతులన్నీ ముగిశాక గోలుగోలున ఏడుస్తూ ఎల్లయ్య పెళ్లికొడుకును బండిలో వేసుకుని టౌన్ హాస్పిటల్లో చేర్పించాడు. చిన్న సూట్ కేస్ చేత్తో పట్టుకుని జబ్బుపడి లేచిన మనిషిలా పాలిపోయిన ముఖంతో తన ఇంటికి వచ్చిన సరళను చూసి పావని గుండెలు దడదడలాడాయి. సరళను గురించిన సంగతులేవి పావని తన అత్తగారింట్లో చెప్పలేదు. ఇప్పుడు నిజం తెలిసి ఎవరేమంటారోనని కొద్దిగా భయపడింది. సరళను పద్మావతి మామూలుగా ఆదరించింది. అలా ఉన్నావేమ్మా, జబ్బు చేసిందా అని అడిగింది. సరళ ఏం సమాధానం చెబుతుందోనన్నట్టు పావని కంగారుగా, సరళ స్నానం చెయ్యి, బాత్రూంలో నీళ్లు పెట్టించాను అని లేవగొట్టింది. సరళ ఏదీ పట్టించుకోలేదు. యాంత్రికంగా లేచి వెళ్లి స్నానం చేసి వచ్చింది. అనుపమ సరళ కంటే 2 ఏళ్లు జూనియర్. ఏంటిది చిన్నవదినా, ఎవరైనా డాక్టర్కి చూపించుకున్నావా అని అడిగింది. ఎందరో డాక్టర్లు చూశారు. భయంగా ఉంది. అసలు బ్రతుకుతాడో బ్రతకడో అంది సరళ ఎటో చూస్తూ. అనుపమ తెల్లబోయి, ఏంటది వదినా, నేనేమడిగాను, నువ్వేం చెబుతున్నావు అంది. సరళ అయోమయంగా చూసి తలదించుకుంది. భోజనం దగ్గర తనకేం కావాలో తనేం తింటుందో తెలియకుండానే భోజనం చేస్తున్న సరళను వింతగా చూశారు. ఇప్పుడే వస్తాను అని సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరింది సరళ. ఉండు, నేను వస్తాను అని లేవబోయింది పావని. పద్మావతి అడ్డు తగిలింది. వెళ్ళని, కొత్త ఊరా, ఇప్పుడు అబ్బాయొచ్చే వేళ అయింది అంది. పావని ఏమీ అనలేకపోయింది. విఠల్ వచ్చే సమయానికి పావని ఇంట్లో లేకపోతే విఠల్ పైకేమీ అనలేకపోయినా లోలోపల చాలా కష్టపెట్టుకుంటాడు. రాత్రి 9 అయినా సరళ తిరిగి రాలేదు. అశాంతితో దొర్లుతున్న పావనిని చూసి విఠల్, అలా ఉన్నావే అని అడిగాడు. సరళ ఇంకా రాలేదు అంది పావని. నేను వెళ్ళి స్నేహితులెవరింట్లోనన్నా ఉందేమో చూసిరానా అన్నాడు విఠల్. వద్దొద్దు, మీరు వెళ్ళొద్దు కంగారుగా అంది పావని. ఎందుకంత కంగారు నవ్వాడు విఠల్. పావని మాట్లాడలేదు. కొంచెం సేపైనా నన్ను వదిలి ఉండలేవా అని అల్లరిగా నవ్వుతూ మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకోబోయాడు. భర్త ప్రేమ కంటే పావని కోరుకునేది లేదు. అయినా ఆ సమయంలో అతడు తనను వదిలి పడుకుంటే బావుండు అనుకుంది. సరళ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అనుమానించగలిగింది పావని. అందుకే అంత తల్లడిల్లిపోతోంది. సరళ ఎప్పటికి వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో. అయినా తెలిసి తల్లిదండ్రులు సరళను తన దగ్గరికెందుకు పంపాలి? తల్లి ఉత్తరం రాసింది. సరళ మరీ పిచ్చిదానిలాగా తయారయింది. నేను భరించలేకపోతున్నాను. నీ దగ్గరకు వెళ్తానంది.
పెద్దదానివి, నువ్వున్నావు కదా అని పంపిస్తున్నాను. అయినా హరిబాబుకు పెళ్ళైపోయింది గనక పర్వాలేదు. ఇది ఆ ఉత్తరంలో సారాంశం. హరిబాబుకు పెళ్ళైపోయింది గనక పర్వాలేదట. పెళ్ళంటే ఏంటనుకున్నారు వీళ్ళు? తను పెద్దదట. తల్లి తండ్రి పెద్దరికాన్ని లక్ష్యపెట్టని సరళ తన పెద్దరికాన్ని లక్ష్యపెడుతుందా? ఇంత బాధ్యత తను భరించగలదా? సరళ బాగా పొద్దుపోయి వచ్చింది. స్నేహితురాలు లలితతో సినిమాకి వెళ్ళి వాళ్ళింట్లోనే అన్నం తిని వచ్చానని చెప్పింది. పద్మావతికిది బాగుండకపోయినా పరాయి పిల్లను ఏమీ అనలేక ఊరుకుంది. ఆ మరునాటికే పావని భయంగా ఎదురుచూస్తున్న పిడుగు పడింది. పద్మావతి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, అయితే ఇది నిజమేనుటే? అంది పావనితో. పావని బెదురుగా, ఏంటత్తయ్యా? అంది. పక్కవీధి తులసమ్మ చెప్పింది. మన సరళ హరిజనుణ్ణి పెళ్లి చేసుకుంటానందిటగా? పావని మాట్లాడలేదు. మాట్లాడి ప్రయోజనం లేదు. అవన్నీ అలా ఉంచు. ఇది విను. ఆ వెధవ ఇక్కడే ఆస్పత్రిలో ఉన్నట్ట. వాణ్ణి చూడ్డానికే ఇదిక్కడికొచ్చిందిట. రాత్రి అక్కడికే పోయిందిట. అక్కడకు పోవడానికి వీల్లేదని గట్టిగా చెప్పు. నీ చెల్లెలికి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది పద్మావతి. సరళ ముఖం చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది పావనికి. ఈ విషయాలన్నీ సరళతో ముఖాముఖి మాట్లాడ్డానికి మనసు రావడం లేదు. అయినా తప్పదు. సరళ, నిన్న హరిబాబును చూడ్డానికి వెళ్ళావా? అవునక్క. ఎంతెంత దెబ్బలు తగిలాయో. నువ్వు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. అసలు బ్రతుకుతాడంటావా అక్కయ్య? అమాయకంగా ఓదార్పు కోసం తనను ఆశ్రయిస్తున్న చెల్లెలితో ఏం మాట్లాడాలో తోచలేదు పావనికి. సరళ, నువ్వక్కడికి వెళ్ళొద్దమ్మా. అదేంటక్కయ్యా? మామూలుగా తెలిసిన వాళ్ళు అపాయ దశలో ఉంటేనే చూసి సహించలేం కదా. నా ప్రాణానికి ప్రాణమైన హరిబాబును ఈ స్థితిలో చూడకుండా నేనుండగలనా? పావనికి ఏడుపొస్తోంది, కోపమొస్తోంది. సరళ, ఇలా అయితే నిన్ను నా దగ్గరుంచుకోను. మన ఇంటికి పంపేస్తాను. వణికిపోయింది సరళ. వద్దక్కయ్యా. ఆ ఊళ్ళో ఉంటూ ఆ రాక్షస కృత్యం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నేను బ్రతకలేను. నన్ను కొన్నాళ్లు నీ దగ్గరే ఉండనియ్యి. వెక్కి వెక్కి ఏడ్చింది సరళ. రెండు చేతులు చాపి సరళను గుండెల్లోకి తీసుకుంది పావని. తడబడుతోన్న తన కంఠాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ, మరి రేపటి నుంచి వెళ్ళవుగా? అంది. సరళ మాట్లాడలేదు. ఆ మరునాడు సాయంత్రం కూడా సరళ వెళ్ళిపోయింది. ఈసారి ఎక్కడికి వెళ్ళిందో అందరికీ తెలిసిపోయింది. శాంతమూర్తి అయిన పద్మావతి పావని మీద కాళికలాగా విరుచుకుపడింది. ఇదేవైనా సంసారుల కొంప, సానుల కొంప? ఇలాంటి మూక చేరితే పెళ్లి కావలసిన నా కూతురు కూడా పాడైపోతుంది. చేతనైతే నీ చెల్లెలికి బుద్ధి చెప్పి కుదురుగా ఉండమను. లేకపోతే పంపించేయి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ఇంట్లో ఇలాంటివి సాగవు అంది పద్మావతి. అత్తగారి కోపానికి చాలా భయపడింది పావని. సరళ వచ్చే వరకు మేలుకుని కూచుంది. రాత్రి 12 అయింది. ఇంట్లో గొడవలతో చికాగ్గా ఉన్న పావని అంత రాత్రివేళ సరళ బయటనుంచి రావడం సహించలేకపోయింది. చాచి లెంపకాయ కొట్టింది. బిత్తరపోయి చూసింది సరళ. చిచి, సిగ్గులేదు అంది చేదరించుకుంటూ. సిగ్గెందుకక్కయ్యా? ఏం తప్పు చేశానని నిర్భయంగా అడిగింది సరళ. తప్పు చెయ్యలేదు. అతనికి పెళ్ళైపోయింది. తెలీదు? పెళ్ళి? ఆ అబద్ధాల పెళ్లి కంటే ముందుగానే మా ఇద్దరికీ నిజం పెళ్లి జరిగిపోయింది. నీకు తెలుసా అక్కయ్యా? మ్రాన్పడిపోయింది పావని ఈ మాట విని. ఏంటే నువ్వంటున్నది? అవునక్కయ్యా, ఇప్పుడు నాకు 5వ నెల. మతిపోయిన పావని సరళ చెంపలు టపటపా వాయించేసింది. పావని దెబ్బలు లక్ష్యపెట్టకుండా, ఇందులో నేను చేసిన పాపమేముంది అక్కయ్యా? నా త్రికరణాలతో నావాడనుకున్న వ్యక్తికి నన్ను నేను అర్పించుకున్నాను. ప్రకృతి సహజంగా మాతృత్వం వచ్చింది. ఈ గొడవలన్నీ మధ్యలో రాకపోతే నేను హరి ఈ విషయానికి ఎంత ఆనందించేవాళ్లం అంది సరళ. పావనికి ఆలోచించగలిగే శక్తి పోతోంది. వద్దక్కయ్యా, కొంచెం రోజులుండని. నేనుంటే హరి తప్పకుండా బ్రతుకుతాడు. హరి కోలుకోగానే నేను హరి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. హడలిపోయింది పావని. ఒకవైపు అత్తమామలు, మరోవైపు తల్లిదండ్రులు, ఎదురుగా సంఘం వికృతంగా భయపెడుతూ కనిపించారు. వీల్లేదు, ఎంతమాత్రం వీల్లేదు. రేపే ఎవరినైనా మనిషిని తోడిచ్చి నిన్నమ్మ దగ్గరికి పంపేస్తాను పిచ్చిదాన్లా అరిచింది పావని. పక్క గదిలో నుండి సరళ ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తుంటే గుండు తరుక్కుపోసాగింది పావనికి. కొంతసేపటికి ఏడుపు ఆగిపోయింది.
వెళ్ళి చూడాలనిపించింది. అంతలో గుండె రాయి చేసుకుంది. ముందు తల్లి దగ్గరకు వెళ్ళిపోని, ఆ మంచి చెడ్డలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారు. లేకపోతే నువ్వే సరళ జీవితం నాశనం చేశావని అందరూ తనను దుమ్మెత్తిపోయ్యరు. రాత్రంతా సరళ దిగులుతో సరిగ్గా నిద్రపట్టక ఆ మరునాడు పావని కొంచెం పొద్దుపోయి లేచింది. సరళ ఇంట్లో లేదు. గుండె గుభిల్లుమంది. ఎక్కడికి పోతుంది? తల్లి దగ్గరకే వెళ్ళి ఉంటుంది అనుకుని రామాపురానికి మనిషిని పంపారు. వెంటనే సుందరమ్మ, జగన్నాథం కంగారు పడుతూ వచ్చేశారు. సరళ మా దగ్గరకు రాలేదంటూ. హరిబాబు దగ్గరకు వెళ్ళిందేమోనని అందరూ హాస్పిటల్కి వెళ్లారు. హరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఒంటిమీద తెలివి లేకుండా ఏదో అతి ప్రయాసతో అంటున్నాడు. దగ్గరగా వెళ్ళింది పావని. తనకున్న జీవశక్తినంతా వినియోగించి హరి ఉచ్చరించిన చివరి మాట సరళ. హరి ప్రాణవాయువులు అనంతంలో కలిసిపోయాయి. ఎల్లయ్య గోడుగోడున ఏడుస్తూ తనకు తెలిసిన మనుషులను ఏమీ అనలేక తనకు తెలియని దేవతలకు శాపనార్థాలు పెడుతూ పిచ్చివాడిలా వెళ్ళిపోయాడు. ఆ తరువాత పావని ఏనాడూ స్థిమితంగా నిద్రపోలేకపోయింది. ఏ మూల నుండో సరళ దీనంగా, నన్ను కొంచెం రోజులు నీ దగ్గర ఉండనియ్యవు అక్కయ్య, నేనుంటే హరి చావడు అని అడుగుతున్నట్టే తోచి ఉలిక్కిపడి లేచి కూర్చునేది. జగన్నాథం ఎంత ప్రయత్నించినా సరళ జాడ తెలియలేదు. పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి ఆయన నలుగురిలో తలెత్తుకోలేకపోవడం అడ్డొచ్చింది. లోలోపల కుమిలిపోవడం తప్ప సుందరమ్మ ఏం చెయ్యలేకపోయింది. ఆనాటికీనాడు సరళ దగ్గర నుండి ఈ టెలిగ్రాం. ఏ పరిస్థితుల్లో ఉండి తనకి టెలిగ్రాం ఇచ్చిందో సరళ. హోటల్లో దిగి అడ్రస్ వెతుక్కుంటూ సరళను కలుసుకోవడం కష్టమే అయింది పావనికి, విఠల్కి. మంచానికి బల్లిలా అతుక్కుపోయిన సరళను చూడగానే గొల్లుమంది పావని. పావని ఏడుపును కూడా పట్టించుకోకుండా, అక్కయ్య, హరి కులాసాగా ఉన్నాడా అని అడిగింది ఆరాటంగా సరళ. బిత్తరపోయి చూస్తున్న పావనిని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, ఆ కులాసాగానే ఉన్నాడు అన్నాడు విఠల్. బావగారు కూడా వచ్చారే. జీవితాంతమూ ఇలా తోడు నీడగా కలిసిమెలిసి ఉండే దాంపత్యం దొరకడం ఎంత అదృష్టం అక్కయ్య. కర్మకొద్దీ నీ జీవితం ఇలా అయిపోయింది గాని, లేకపోతే నువ్వు మాత్రం అని ఏదో అనబోతున్న పావని మాటలకు మధ్యలోనే అడ్డు తగిలింది సరళ. నా అదృష్టానికేం లోటక్కయ్య? 100 మందిలో 10 మంది కూడా నా అంత అదృష్టవంతులుండరు. హరితో గడిపిన ప్రతి క్షణం నా మనసులో కోటి కోటి కాంతులను విరజిమ్ముతూనే ఉంటుంది. నా హరి పిరికివాడు కాదు. నన్ను వదలడు. కొంచెం కోలుకోగానే తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు మాట్లాడలేక ఆయాసపడిపోతోంది సరళ. ఏం మాట్లాడాలో తెలియక కుమిలిపోతోంది పావని. విఠల్ కల్పించుకుని, ఎక్కువగా మాట్లాడకు సరళ, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అన్నాడు. నువ్వేం చెప్పినా వింటాను బావా. నాకు బ్రతకాలని ఉంది. మీ ఎవ్వరి ఆసరా లేకుండానే బ్రతకగలననుకున్నాను. కాని నా వల్ల కాలేదు. ఈ సంఘం నన్ను నిలిచిన చోట నిలవనీయకుండా తరిమికొట్టింది. తాళిబొట్టు లేకుండా తల్లినయ్యానట. అది నా అపరాధం. అంతమాత్రానికి ఈ సంఘం దృష్టిలో వేశ్య కంటే నీచురాలినైపోయాను. పైకి కనిపించే తాళిబొట్టే వ్యక్తుల పవిత్రతకు నిదర్శనం సంఘం దృష్టిలో. అంతకంటే ఆలోచించలేరు, అర్థం చేసుకోలేరు. హరి కోలుకుని నా దగ్గరకొచ్చాక ఇక విని భరించలేక గట్టిగా ఏడ్చేసింది పావని. ఎందుకక్కయ్యా? నాకు నయమవుతుంది, నాకు తెలుసు. విఠల్ సైగతో పావని కళ్ళు తుడుచుకుని నిగ్రహించుకుంటూ, సరళ, అమ్మకి టెలిగ్రామ్ ఇస్తాను అంది. వద్దక్కయ్యా, నువ్వా పని చేస్తే ఇలాంటి స్థితిలో నీ దగ్గర్నుంచి పారిపోతాను. అమ్మకి తెలిస్తే నాన్నకి తెలుస్తుంది. ఎంత ఘోరానికైనా సిద్ధపడి నన్ను హరికి కాకుండా చేస్తాడు. అన్నట్టు హరికి ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం లేదు. ఆ ఊళ్ళో లేడనుకుంటాను. హరి అడ్రస్ తెలుసా అక్కయ్యా? పావన్ని సమాధానం చెప్పనీయకుండా విఠల్ ముందుకొచ్చి, సరళ, కూర్చోగలవా? టాక్సీ తీసుకురానా అన్నాడు. కూర్చోగలనన్నట్టు తల ఊపింది సరళ. విఠల్ టాక్సీ తీసుకొచ్చాడు. కూర్చోవడానికి కూడా శక్తి లేక తూలిపోతున్న సరళను పావని పొదివి పట్టుకుని విఠల్ సాయంతో టాక్సీలో కూర్చోబెట్టింది. ఒక ప్రైవేటు డిస్పెన్సరీలో చేర్పించాడు సరళని విఠల్. లేడీ డాక్టర్ అలవాటుగా భర్త పేరు వగైరా ప్రశ్నలు అడుగుతుంటే విఠల్ ముఖం అవమానంతో ఎర్రబడడం పావని గమనించింది.
చాలా బలహీనంగా ఉంది. ఎంతో కాలంగా సరిగ్గా ఆహారం తీసుకుంటున్నట్టుగా లేదు. మానసికంగా కూడా కృంగిపోయినట్టుగా ఉంది. గర్భంలో శిశువు పరిస్థితి కూడా అనుమానంగానే ఉంది. ఎక్స్రే తీస్తాను. రిజల్ట్స్ వచ్చాక గానీ ఏ విషయం నిర్ధారణగా చెప్పలేను అంది లేడీ డాక్టర్. పావనితో పాటు అక్కడే ఉండడానికి విఠల్కి వీలు పడలేదు. పావని, నాకు అర్జెంట్ కేసులున్నాయి. నేను వెళ్ళక తప్పదు. హోటల్ దగ్గర్లోనే ఉంది. హాస్పిటల్ ఆయాకి టిప్స్ ఇస్తే సహాయం చేస్తుంది. ఏం కావాలన్నా తెప్పించుకో. డబ్బు సూట్ కేసులో ఉంది. జాగ్రత్త. వెళ్ళిపోతున్నారా అంది పావని బేలగా. వెళ్ళక తప్పదు పావని. నువ్వు మరీ ఇంత బెంబేలు పడితే సరళకేం ధైర్యం చెబుతావు? జాగ్రత్త. ఈ పరిస్థితుల్లో సరళకు హరి చచ్చిపోయాడని చెప్పకు. కోలుకున్నాక నచ్చచెప్పి ఏదో ఒకటి ఆలోచించవచ్చు అన్నాడు విఠల్. మాట్లాడలేక తల ఊపింది పావని. ఏ అవసరం వచ్చినా టెలిగ్రామ్ ఇయ్యి. నీ ఆరోగ్యం జాగ్రత్త. టాక్సీలో స్టేషన్కు వెళ్ళిపోయాడు విఠల్. సరళ దగ్గరకొచ్చి కూర్చుంది పావని. ఆగర్భ శ్రీమంతుల ఇంటి పిల్ల, అల్లారు ముద్దుగా పెరిగిన వ్యక్తి ఈనాటికి ఇలా అనాథలా పడి ఉండవలసి వచ్చింది. అక్కయ్యా, డాక్టర్ ఏమంది? ఆరాటంగా అడిగింది సరళ. పావని పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఒక వంక సరళ పరిస్థితికి చెదిరిపోతున్న గుండెను చిక్కబట్టుకోవాలి. మరోవంక సరళతో అబద్ధాలు చెబుతూ సరళను దక్కించుకోవాలి. పర్వాలేదంది. కాని నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. సరిగ్గా ఆహారం లేదని. ఇది విని సరళ నిట్టూర్పు విడిచింది. అవునక్కయ్యా, సరిగ్గా ఆహారం లేదు. 2 నెలల బట్టి ఒక పూట తింటే మరొక పూట తినడం లేదు. చెప్పానుగా, ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా ఒకటే ప్రశ్న, పెళ్లి కాకుండానే కడుపుతో ఉన్నావా అని. అక్కడితో ఒక పురుగును చూసినట్టు చూడడం. చివరకు కూలి పని కూడా చేశాను. చెప్పకే, నేను వినలేను. పోనీలే, అదంతా పీడకలలా మరచిపో. అవునక్కయ్యా, అదంతా పీడకల. హరి అడ్రస్ తెలిస్తే, అతడొచ్చేస్తే ఈ పీడకల నన్నేమీ బాధించదు. సరళ, అక్కయ్యా, నువ్వొచ్చావు. నాకింక భయం లేదు. నేను బ్రతుకుతాను కదూ? తప్పకుండా బ్రతుకుతావు సరళ. నాకు చచ్చిపోవాలని లేదక్కయ్యా. నాకింకా 25 ఏళ్లు కూడా నిండలేదు. అప్పుడే ఈ జీవితాన్ని వదిలిపోవాలని లేదు. ఎంత అందమైనది ఈ జీవితం! ఎన్నెన్ని తీయని అనుభవాలు! నా హరితో కలిసి ఈ జీవితాన్ని అనుభవించాలి. ఇక మాట్లాడలేక అలసిపోయి కళ్ళు మూసుకుంది సరళ. ఆ మూసుకున్న కళ్ల వెనక ఎన్నెన్ని కలల సౌధాలు నిర్మించుకుంటుందో ఊహించుకున్న పావనికి గుండెలు బద్దలవుతున్నాయి. శిశువు గర్భంలో చనిపోయిందని ఆపరేషన్ చేసి తీయాలని చెప్పింది లేడీ డాక్టర్. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లబోతూ, అక్కయ్యా, నాకు బ్రతకాలని ఉంది. ఈ జీవితంలో సుఖాలన్నీ అనుభవించాలని ఉంది అంది జాలిగా సరళ. పావని దుఃఖం దిగమింగుతూ, తప్పకుండా ఆరోగ్యంగా తిరిగొస్తావు తల్లి అంది. కాని సరళ ఆశలు నెరవేరలేదు. హరితో కలిసి జీవితాన్ని అనుభవించాలని కలలుగనే సరళ తనకు తెలియకుండానే హరిని కలుసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంతవరకు గుళ్ళో వెలసిన దేవతలు డాక్టర్ సి ఆనందరామం గారి నవలిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.